హరీష్ మీరు అందుబాటులో ఉండండి. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాల్లో హస్తం పార్టీ హవా అయితే కొనసాగుతుంది. రౌండ్కి భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇక మరొక రౌండ్ వైపు మాత్రమే మిగిలి ఉంది. దాదాపు విజయం అయితే నవీన్ యాదవ్కి కన్ఫర్మ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర అయితే కోలాహలమైన వాతావరణం అయితే నెలకొంది. అక్కడ బాణాసంచా కాలుస్తూ యువత కావచ్చు నవీన్ యాదవ్ యొక్క విజయాన్ని కాంక్షిస్తున్న వారు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ యొక్క ఘన విజయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరపాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక బీసీ అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ చెప్తే, అదేవిధంగా 8వ రౌండ్లోనూ 9వ రౌండ్లోనూ భారీ ఆధిక్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ విజయానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఈ విజయం ఇది ప్రజా విజయం అని చెప్పి ఒక్కొక్క నాయకుడు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలందరూ కూడా వాళ్ళ యొక్క మనసులన్నీ కూడా ఆనందంతో తడిసిముద్దవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మరి పెద్దగా ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీ ఇక పాగా వేయడానికి, జిహెచ్ఎంసీలో కూడా పాగా వేయడానికి అతి త్వరలో మరి మిగతా ఎన్నికలు కూడా రెడీ అవడానికి ఇదే జోష్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అంకురార్పణ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి జూబ్లీహిల్స్కి సంబంధించి ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 3 పార్టీలు కూడా. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే కొంతవరకు తన యొక్క పరిధిని కాపాడుకోగలిగింది. కానీ బీజేపీ అయితే అసలు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. అక్కడ కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి లంకల దీపక్ రెడ్డి అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాల్సిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ హవాను నిలువరించలేకపోయాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ హవా ఎలా ఉంది అనడానికి ఇది ఒక మచ్చుతునగ్గా అందరూ అభివర్ణిస్తున్నారు. ఇక మరి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర మన నర్సయ్య తాత ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో ఆయన్ని లైవ్ ద్వారా తీసుకుందాం. నర్సయ్య తాతకి ఎట్లున్నవే? ఓ అమ్మా ఎక్కడి పండుగ పిల్లగా ఈ పండుగ సరగుండా ఇక నవీన్ యాదవ్ చిరశ్రీరామ్ యాదవ్ ఇల్లంతా నిండిపోయింది. ఆగిరి కూడా నిండిపోయింది. సంక్రాంతి పండుగ నాడు ముగ్గులేస్తే ఎట్టుంటది కదా అగో రకంగా ఉంటుంది. దండం పెట్టి మోద మోగుతుంది. ఆకాశంలో సుక్క లెక్క మెరిసిపోతుంది. ఇక్కడ పబ్లిక్ ఏం చేయమంటూ తాత పాప పోలీసులకు వచ్చింది తిప్పలా. రోడ్ల మీద జనాలను ఆగబట్టలేక అంగబట్టలేక ఎదుర్కోలేక మామగాని మాయగాని అన్ని పెద్దగా ఇక రోడ్ల మీద ఆ ట్రాఫిక్ జామ్ అయితే ఇల్లు మొత్తం నిండిపోయింది తాత. ఇల్లు మొత్తం నిండిపోయింది. ఎక్కడెక్కడ సినిమాలో వస్తున్నారు, ఎక్కడెక్కడ జిల్లాల కొంచెం ఉన్న నాయకులు వస్తున్నారు. ఇక్కడ జూబ్లీహిల్స్ లో మా నాయకుడి పండుగ మేము బ్రహ్మాండంగా చేసుకోవాలని జూబ్లీహిల్స్ లో ఉన్న షోటా మోటా నాయకులు కదిలినాయి. ఇక మొత్తానికి ఇప్పుడు నవీన్ యాదవ్ ఇంటనే ఉన్నా. ఇక మరి చిరశ్రీరామ్ యాదవ్ కూడా ఇంటనే ఉంటాడు. ఇక ఇప్పటిదాకా ఆయనకు ముచ్చట పెట్టాం. ఇక ఇక్కడ కొన్ని కోయాగలు ఉన్నాయి. మరి ఈ కోయాగలు కూడా ఈ గెలుపులో ఏ రకంగా భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. ఇక కథ మొదలైందో ఇలా చెప్తా ఎక్కడ సంగతి ఏంది ఏ కథ, అటు సెంటిమెంట్ అన్నారు ఇటు డెవలప్మెంట్ అన్నారు. ఇంతకు మరి ఏంది ఏ కథ ఈ జూబ్లీస్ ప్రజలు సెంటిమెంట్ కాదు డెవలప్మెంటే ధ్యేయంగా భావించి ఇవాళ నవీన్ అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. వారందరికీ ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన నవీన్ అన్న పోల్ మేనేజ్మెంట్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా నిర్వర్తించినాడు, చాణక్య నీతిని పాటించినాడు. పొలిటికల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గా సమర్థవంతంగా వారు కూడా చాణక్య నీతిని పాటించి ఈ యొక్క గెలుపుకు బాటని ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఈ జూబ్లీస్ ప్రజల తెలుగు వాళ్ళు చేసుకోవాలి. పల్లెటూరు లేరు, గ్రామాలకు వాళ్ళు హైదరాబాద్ లోని రాజధాని నగరంలో ఉన్నారు, మహానగరంలో ఉన్నారు, భారతదేశం గర్వించదగ్గ విశ్వనగరంలో ఉన్నారు. కాబట్టి చాలా తెలుగు కళలని నేను భావిస్తూ వారికి ప్రతి ఒక్క మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భారీ మెజారిటీ సెంటిమెంట్ రెక్కలు పెట్టిందట చూపించు జనాలు చెప్తారా. మరి ఇలా పండుగ నవీన్ యాదవ్ గెలిచేది ఇలా పండుగ ఎక్కడ చేస్తున్నారు, పండుగ ఈ యొక్క పండుగ
కాంగ్రెస్ పార్టీ బీసీకి క్యాండిడేట్ డిక్లేర్ చేసిన రోజే విజయం అనేది ఖాయమైంది. కానీ నామినేషన్ రోజు లక్షలాది మందిని చూసిన తర్వాత ఈ జూబ్లీస్ ప్రజలు ఈ ఓటర్ లేకుండా అసలు యునానిమస్ గా విన్ అయితే బాగుండే అనే ఆలోచన వచ్చిండే. ఈ ఎలక్షన్స్ లేకుండా కూడా ఆ నామినేషనే ఆ రోజు చూసిన తర్వాత విజయం అనేది ఎప్పుడో మేము ఖాయమని చెప్పేసి డిక్లేర్ చేసినాం. కానీ మెజారిటీ 1,00,000 రావాల్సి ఉండే, ఇంకా కూడా ఓట్లు మాకు తక్కువ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అనేది మేము బేజారు చేసుకొని మేము ఎక్కడ మాకు మైనస్ జరిగింది అనేది కూడా తప్పకుండా చేసాం. అభివృద్ధితో అరాచకం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం అంతమైంది. ఈ రోజు అభివృద్ధి నినాదం ఇచ్చింది నవీన్ యాదవ్ గారికి. చెప్తా మచ్చ ఉంది, అవి అర్థమైనవి కావు. అవి గోపరా బజార్లో పోయి మరి ఎట్లా ఇట్లా భయం. నవీన్ యాదవ్ నిలబడ్డాడు కాబట్టి భయం. జనం మెచ్చిన నాయకుడు, జనంలో తిరిగే నాయకుడు, జనం కలిసి తెలిసిన నాయకుడు. పీసీఆర్ గారి తర్వాత జూబ్లీస్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ అంత గుర్తింపు వస్తుంది, పేరు వస్తుంది. ఇప్పుడే చిన్న పడగ తాత, ఇది పెద్ద పడగ ముందుంది. బీసీ బిడ్డను గెలిపించారు, బీసీ పర్సెంటేజ్ చూపెట్టారు, బీసీ బిడ్డను గెలిపించారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. 100% అవుతాడు కూడా. మన మీరు కొంగేరు జాతర చూస్తుంటారు, ఆ జాతర తర్వాత మన ఉప ముఖ్యమంత్రి జాతర. మా కొంగేరు నుంచి ఆటోమేటిక్ దేవుడు ఆశిస్తున్నాయి. ఇంకా మా అన్నలు ఇద్దరు ప్రసాదం తీసుకుని వచ్చారు. మా మరణ స్వామి ముడుపు కట్టారు. మా అన్న ఇలా ఏమనుకున్నావు? కొమ్మరెల్లి మతాల స్వామి ఆశీర్వాదం వచ్చింది నవీన్ యాదవ్కి. నవీన్ యాదవ్ అన్న ఎప్పుడైతే నామినేషన్ వేసిందో, ఎప్పుడైతే టికెట్ డిక్లేర్ అయిందో అప్పుడే గెలిచిందని మేము ఊహించినాం. ఎందుకంటే టీఆర్ఎస్ కళ్ళబొల్లికి మాటలు చెప్పి వాళ్ళు ఏదో మభ్య పెట్టి మారడికాయ చేసినట్టు మాట్లాడి అది ఇదివరకు చేసిన అభివృద్ధి 10 ఏళ్ళు చేసి కనబడ్డది. అందుకే ఈ జూబ్లీస్ ప్రజలు ఏకతాటిగా గెలిపించారు. మేము కూడా కొమ్మరెల్లి ముడుపు మల్లన్న స్వామికి ముడుపు కట్టి మేము వచ్చి అన్నకు చెప్పినాం. మళ్ళా ఈ రోజు కూడా మళ్ళా స్వామి గారి అభిషేకం చేసి ఆ ప్రసాదం గిట్లా తీసుకొని వచ్చి ఇప్పుడు అన్నకు ఒకసారి మంత్రిగా చూడు కూడా మేము అందరం అనుకుంటున్నాం. బీసీ నాయకుడు, బీసీ విధానంతో గెలిచిన మా అన్న నవీన్ అన్నని మేము కూడా త్వరలో తెలంగాణలో మంత్రివర్గంలో ఉత్సవాన్ని కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా నవీన్ అన్నకు